ప్రధాని నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇళ్లకు వెళ్ళడాన్ని ఏదో ఒక సెటిల్మెంట్ వ్యవహారం లాగానే నెటిజన్లు అయితే అనుమానిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏవైనా చెడిందా? ఆ చెడిండేది మరింత ముదిరి పాకాన పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏవైనా కనుక హైదరాబాద్కు వచ్చిన తన పర్యటనని ఈ విధంగా ఉపయోగించుకొని ఏదైనా కనుక కూల్ చేసే ప్రయత్నాలు జరిగాయా అని నెటిజన్లు అనుమానిస్తూ ఉన్నారు. కారణం లేకపోలేదు. చిన్నపాటి సైనస్కి సంబంధించి లైట్ సర్జరీ చేయించుకుంటే ఒక ప్రధాని పరామర్శించేంత ఉండదు. అండ్ ఒక ప్రధాని ఒక రాష్ట్రానికి వెళ్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి సరదాగా గంటసేపు గడిపొచ్చే పరిస్థితులు ఉండవు. అంటే ఖచ్చితంగా ఏదో పొలిటికల్ కోణమే. అండ్ ఇద్దరి మధ్య చెడిందా అనడానికి కూడా కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. పక్కన విజయ్ ఏమో తమిళనాడులో సింగిల్గా వచ్చేసి సూపర్ విక్టరీతో ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక్కడ మీరేమో ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు టీడీపీ అని చెప్పి ఎంతకాలం మోస్తారు? మనము సింగిల్గానే పోటీ చేద్దాం, మన బలం ఏందో చూపించుకుందాం, ఈసారి కాకుండా వచ్చేసరికైనా కింగ్ మేకర్ అవుదామని జనసేన పార్టీ నుంచి కూడా క్యాడర్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంది. కూటమి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నడవదు. పవన్ కళ్యాణ్ వాళ్ళు కాపాడుకోవాలి. అండ్ నారా లోకేష్ గారి నాయకత్వాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి నుంచి మద్దతు కావాలి. అదే జరిగితే నెక్స్ట్ జనసేన క్యాడర్ పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా స్పందిస్తుందో తెలియదు. ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి. అండ్ అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక కలెక్టర్ల మీటింగ్కి వెళ్ళరు, ఒక క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళరు. ఆంధ్రప్రదేశ్కి రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్గా వస్తారు. ఆయన ఏదో సైనస్కి సంబంధించి చిన్న లైట్ సర్జరీ చేయించుకుంటే ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ టైం వెళ్ళే తర్వాత 2 వీక్స్ తర్వాత ఏమో వెళ్ళినట్లున్నారు. మొత్తం మీద చాలా జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగానే టీడీపీ జనసేనకి ఏమైనా కనుక పెద్ద గ్యాప్ వస్తూ ఉందా? పవన్ కళ్యాణ్ ఏమైనా కనుక చంద్రబాబు నాయుడు గారికి నచ్చని పనులు అంటే సొంతంగా బలపడదాం అనుకున్నా, సొంతంగా పోటీ చేద్దామనుకున్నా చంద్రబాబు గారికి నచ్చని పనులే. ఇవన్నీ ఏమైనా చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడుతూ ఉన్నారా? దాన్ని మొదట్లోనే తుంచేసే ప్రయత్నం జరిగిందా? చాలా లెక్కలు వేసుకుంటూ ఉన్నారు నెటిజన్లు. బట్ మహానుభావుల చేస్తులు ఊరకే ఏవి ఉండవు. బట్ మోదీ గారు వెళ్ళారు అంటే సంథింగ్ ఫిషీ. ఆ ఫిషీ ఏంటన్నది తెలియాలి. సరే, ఇక పవన్ కళ్యాణ్ అలకైనా ప్రేమైనా తాత్కాలికమే. ఆయన అరిచినా గట్టిగానే అరుస్తూ ఉంటారు. అంటే ఓవర్ స్పందన. బహుశా ఇప్పుడు నిజంగానే ఆయన అలిగినా లేదా ఇద్దరి మధ్య ఏమైనా డిస్టెన్స్ వచ్చే ప్రయత్నాలు, అటువంటి గ్యాప్ ఏమైనా ఏర్పడినా అది కూడా తాత్కాలికమే కావచ్చు అని తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా దీన్ని ఏమీ పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదులేండి. బట్ ఏది ఏమైనా నరేంద్ర మోదీ గారు వీళ్ళ ఇద్దరి ఇళ్లకు వెళ్ళిన ఉద్దేశం ఏంటి అన్నది మరికొన్ని రోజులైతే ఖచ్చితంగా క్లారిటీ రాబోతుంది. చూద్దాం.